హలో చిరంజీవి గారు. హాయ్ అండి. ఈజీ ఇంగ్లీష్ ఈజీ ఇంగ్లీష్లో ఒక భాషని అంటే లాంగ్వేజ్ని ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి మేధా ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ 26 లక్షణాలు ఉండాలి అని చెప్పేసి ఒక్కొక్క స్టాండర్డ్ ఫార్మేట్ని క్రియేట్ చేశారు. నిజంగా అందులో తెలియని ఒక మోటివేషన్ ఉందండి. వాళ్ళ హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేదంటే బయట వాళ్ళు కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారేమో అని చెప్పేసి భయపడిపోతుంటారు, లేదంటే షై ఫీల్ అవుతారు. సో ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేయడానికి మీరు పెట్టినటువంటి 26 లక్షణాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో అందులో ఈ గురించి మాట్లాడుకుందాము. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉండాల్సిన మానసికంగా కొన్ని మోటివేషనల్ పాయింట్స్, లక్షణాల విషయానికి వస్తాయి. మెయిన్గా ద లెటర్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంథూజియాజం. ఎంథూజియాజం అంటే ఉత్సాహం, లేదా ఏదైనా ఒక పని చేయాలనే ఒక తీవ్రమైన కోరిక అనుకోవచ్చు, ఇష్టం అనుకోవచ్చు, నిన్ను మోటివేట్ చేసే ఒక పాయింట్. ఉత్సాహంగా ఉండాలి. మనకు ఎలా తయారవుతాయంటే కొన్ని విషయాలు మనం తప్పనిసరి పరిస్థితుల్లో, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొదలెడుతూ ఉంటాం. అందుకే ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. స్టార్ట్ యువర్ డే విత్ ఆల్ ద ఎంథూసియాజం. ఉత్సాహంగా స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక సెలబ్రేషన్లో ఉండాలి నీ మైండ్. ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఏమవుతుందో తెలుసా, సరిగ్గా 4 రోజుల్లో ఇంటర్వ్యూ ఉందనగాను, ఒక 10 రోజుల కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ నేను ఇంగ్లీష్ మాట్లాడాలన్నప్పుడు, ఇలాంటప్పుడు కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయకూడదు. ముందుగానే నేర్చుకొని ఉండాలి. అప్పుడు ఆ ఎంథూసియాజం కంటిన్యూ అవుతుంది. ఎంథూసియాజం అంటే ఉత్సాహం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటే ఎదురుగా ఉన్నారని మిమ్మల్ని పోవడం కాదండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి రాత్రి మీరు 3 గంటల వరకు షూటింగ్ చేస్తూ ఉన్నారు, వేరే పనిలో ఉన్నారు, నాకు తెలుసు. ఎర్లీ మార్నింగ్ లేసి జిమ్కి వెళ్ళారు, హార్డ్లీ ఒక 10 minutes లేట్ వచ్చారు అంతే. రాత్రి అంతసేపు పనిచేసి కూడా మళ్ళీ ఫ్రెష్గా ఉన్నారా లేదా? ఇది ఎట్లా సాధ్యం అంటే మీ పని మీద మీకున్న ప్యాషన్, ఇష్టం, ఆ ఎంథూసియాజం మీరు క్యారీ చేశారు. అలా స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఇంత యాక్టివ్గా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎంథూసియాజం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందు యాక్టివ్గా ఉండాలి మైండ్. ఎట్లా అంటే ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, ఇవాళ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, నెంబర్ 1 ఇలా. లేదు అంటే అమ్మాయి ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్ ఒక లెసన్ ప్రాక్టీస్ చేయాలనుకోవాలి, ఈజీ ఇంగ్లీష్ బుక్ తీయాలి, ఫస్ట్ లెసన్ చూడాలి, దాని గురించి పక్క ఎదురుగా వస్తే డిస్కస్ చేయాలి, ఎవరు కనబడితే వాళ్ళతో మాట్లాడాలి. టుడే ఐఎమ్ లెర్నింగ్ ప్రెజెంట్ టెన్స్, టుడే ఐఎమ్ లెర్నింగ్ పాస్ట్ టెన్స్ అంటూ ఆ చుట్టూ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇదేదో తప్పు పని చేసినట్టుగా బుక్ పట్టుకొని వెళ్ళి మూలో కూర్చుండి సీక్రెట్గా ఎవరన్నా బుక్ మూసేసి ఏం చెప్తున్నాడు, ఏం లేదు. ఇదేదో నువ్వు చేసే పని, నువ్వు సిగ్గుపడ్డప్పుడు నువ్వు ఆ పని చేయడానికి అర్హత లేదండి, చేయకూడదు. ఆ పనిని అవమానిస్తున్నావు. కాబట్టి ఎంథూసియాజంతో బుక్ తీయాలి, ఎంథూసియాజంతో వీడియో చూడాలి. మీరు ఒక ట్రైనర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎంథూసియాజం. క్లాస్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ అనగానే క్లాస్ మొత్తం ఒక రకమైన వైబ్రేషన్ రావాలి. అలాగే నేర్చుకునేప్పుడు, ఏదైనా కొత్తగా నేర్చుకునేప్పుడు, పిల్లలకి స్కూల్కి వెళ్తుంటే ఎవ్రీ ఇయర్ ఎందుకు కొత్త షూస్ కొంటాం, ఎందుకు బట్టలు కొంటాం, ఎందుకు కొత్త స్కూల్ బ్యాగ్ ఎంత పాతున్నా, మా ఇంట్లో అయితే మా పిల్లలకు కొన్నవి ఎవ్రీ ఇయర్ 2 వాటర్ బాటిల్స్ తీసుకుంటాం, 2 కాదు 4 తీసుకుంటాం. పెద్ద డబ్బా నిండా ఉంటాయి. అవసరం లేదు, అవి 10 సంవత్సరాలు కూడా పనిచేస్తాయి. అవి ఎందుకు అంటే కొత్త విషయాలు వాళ్ళు మోటివేట్ చేస్తాయి. ఆడ షూస్ వేసుకోవడానికి, ఆ డ్రెస్ వేసుకోవడానికి, ఆ కొత్త బ్యాగ్ వేసుకోవడం కోసం పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, వాడికి ఇష్టం కొత్తవి. ఆ ఎంథూసియాజం క్రియేట్ చేయడానికి ఇవన్నీ అండి. అలాగే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా, అలర్ట్గా ఉండాలి. స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ ఆల్ ద ఎంథూసియాజం అండ్ కంటిన్యూ ప్రాక్టీసింగ్ విత్ ఆల్ ద ఎంథూసియాజం. ప్రాక్టీస్ కూడా అలాగే చేస్తూ ఉండాలి. మనం ఇప్పుడు సారీ, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఇలాంటివి నేర్చుకున్నాం, ఎక్కడికి వెళ్తే అక్కడ వాటిని వాడేస్తూ ఉండాలి. ఇప్పుడు నాకు వాచ్ ఉందని ఎలా తెలుస్తుంది నీకు? 4 సార్లు ఇలా అంటేనే నాకు వాచ్ ఉందని తెలుస్తుంది. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావని, నీకు ఇంగ్లీష్ మీద ప్రేమ ఉందని, నీకు ఇంగ్లీష్ వచ్చని నువ్వు ప్రయత్నిస్తున్నావు నలుగురు తెలిస్తేనే కదా నలుగురు ఇష్టపడతారు, దాని గురించి మాట్లాడతారు. సో కాబట్టి ఎంథూసియాజం మ్యాటర్స్. ఇవాళ కొడితే రేపు ఏడవకూడదండి. కొందరు ఇప్పుడు కొట్టామనుకోండి, ఇప్పుడు కూడా ఏడవరు. ఇంటికి వెళ్ళి కూర్చుని ఎందుకు కూర్చాడు చెండి సార్ అక్కడ అని అప్పుడు ఏడుస్తారు. అండ్ వెంటనే ఏడవడానికి కూడా బద్ధకం వీళ్ళకి. ఎంథూసియాజం, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. సో అలా కాకుండా చిన్న పిల్లాడు చూడండి, వాడు కొట్టిన తర్వాత కాడు, కొట్టక ముందే ఏడుస్తాడు. మీరు చూడండి, మీరు కొడదామని వాళ్ళు చెయ్యెత్తగానే ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాడికి తెలుసండి లాజిక్. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను ఏడవాలనే కదా, ఆల్రెడీ నీకు రిజల్ట్ ఇచ్చేసాను కదా, వెళ్ళి. దట్స్ బ్యూటిఫుల్ అండి పిల్లలు. సో ఎంథూసియాస్టిక్. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే, ఎందుకన్నా నీ మాట ఎంథూసియాజం అనేది అంటే ఫస్ట్ మనం కలవగానే మనిషితో పలకరించుకునే విధానంలోనే
మీరు కలవగానే గుడ్ మార్నింగ్ అన్నారు. హౌ గుడ్ దిస్ మార్నింగ్ ఈస్ గోయింగ్ టు బీ, దట్ యూ హ్యావ్ టు షో ఇన్ యువర్ వాయిస్, ఇన్ యువర్ వర్డ్స్ అండ్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఈరోజు ఎంత గుడ్గా ఉండబోతుందో మీ గుడ్ మార్నింగ్ అనే వర్డ్లో తెలియాలి. కానీ కొందరు ఉంటారండి గుడ్ మార్నింగ్ అంటే మార్నింగ్, ఇంకొందరు ఈ గుడ్ ఉండదు మార్నింగ్ ఉండదు. గుడ్ మార్నింగ్ సార్ అంటే సీరియస్గా వీళ్ళు NMNE అంటారండి వీళ్ళని, తెలుసా? NMNE అంటే నా మొహం నా ఇష్టం, నువ్వెవడు. వీళ్ళకు ఎంతూసియాజం ఉండదు, ఒక ఆనందం ఉండదు, మొహంలో కళ ఉండదు, ఏదో బుద్ధుడి విగ్రహం ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళ ప్రశాంతత ఉండదండి. ఓ సీరియస్ ఫేస్ పెట్టుకొని అదేదో ఒక ట్యాగ్ లాగా, ఇది నా ISI స్టాండర్డ్ లాగా ఉంటుంది, అలా ఉండద్దండి. స్టూడెంట్స్ కూడా కొందరు వస్తారు, కోచింగ్ సెంటర్లో చూస్తాం కదా, లక్కీగా మా స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా వస్తూ ఉంటారు. బట్ స్టార్టింగ్ వాళ్ళు జాయిన్ అవ్వక ముందు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చూస్తాను కదా, కొందరు నడుస్తూ ఉంటాయి, వెళ్ళాలి జీవితంలో ఇదే ఆఖరి రోజు అన్నట్టు. మీరు ఎప్పుడైనా బస్ స్టాప్, నాగరాజు గారు యూసీ బస్ స్టాప్లో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, సరిగ్గా ఒక పావు గంట ఇలా వెయిట్ చేస్తూ ఉండండి. 20 మంది వచ్చి వెళ్తారు కదా, అందులో ఇద్దరికే నవ్వు ఉంటుందండి. 18 మంది ఆల్మోస్ట్ బాడీ వస్తుంది, నిలబడుతుంది, బస్సు రాగానే ఈ బాడీ బస్సులోకి వెళ్తుంది. అంత ఎంతూసియాసం ఉండదండి వీళ్ళకి, ఏదో చేసేద్దాం. పోనీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అంత డల్గా వెళ్తున్నాడు, ఎందుకంటే బాస్ గుర్తొచ్చాడు. పోనీ ఇంటికి వచ్చేప్పుడు హ్యాపీగా రావాలి కదా, అప్పుడు ఇంకా డల్ ఫేస్ వస్తుంది. ప్రపంచ భారం అంతా మోసేసి ఇంటికి వస్తున్నాడు, ఉండద్దండి. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇస్ స్టార్ట్ విత్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్ అండ్ స్టార్ట్ విత్ ఆల్ ద ఎంతూసియాజం. పుస్తకం తీయగానే ఆనందం రావాలి. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ప్రతి వర్డ్ ఫీల్ అవుతూ ఉండాలి. ఆ ఫీలింగ్ లేనప్పుడు ఆ భాష బాగోదు. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంతూసియాజం. ఇప్పుడు నేను రేపు వర్క్షాప్ పెడుతున్నాను, వర్క్షాప్కి వచ్చే వాళ్ళకి కూడా ఐసే ఫస్ట్ థింగ్ ఇస్ నువ్వు ఏడుస్తూ భారంగా వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఏదో ట్రైన్ చేద్దామంటే ఏమీ అవ్వవు. కొంతమంది టీచర్స్లో అది చూస్తూ ఉండే మనం. కానీ మీరు చెప్పేది అంటే ట్రైన్ ద ట్రైనర్స్ లాంటి ప్రోగ్రామ్కి అటెండ్ అయితేనే దాని వాల్యూ తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇది వీడియోలో చెప్పారు, కొంతమంది తెలియకుండా అప్లై చేస్తారు, ఒక లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేటువంటి వాళ్ళు. కొంతమందికి ఏంటంటే నేర్చుకుంటే తప్ప అది రాదు. ట్రైన్ ద ట్రైనర్లో ఆ విధంగా బయటకు వచ్చి ఇవాళ సక్సెస్ అయిన స్టూడెంట్స్, టీచర్స్ చాలామంది ఉన్నారు. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్లో మేము ఇవే చెప్తాం. సబ్జెక్ట్ ఎనీబడి కెన్ టీచర్ అని చెప్తారు. నువ్వు ఎందుకు యాక్టివ్గా ఉండాలి, ఎందుకు ఎనర్జెటిక్గా ఉండాలి, ఎందుకు ఎంతూసియాజం ఉండాలి. ఎంతూసియాజం అనేది ఎదుటి వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇలాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తాము. అందుకే ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందుగా ఫస్ట్ యాక్టివ్గా ఉండడం, అలర్ట్గా ఉండడం, ప్రతి వర్డ్ని హ్యాపీగా చెప్పడం, ప్రతి సెంటెన్స్ని హ్యాపీగా మాట్లాడడం. ఇంగ్లీష్కి సంబంధించిన వర్క్ చేసేప్పుడు భారంగా అబ్బా హోంవర్క్ చేయాలి, అబ్బా ఇది చేయాలి, ఇలా నీరసంగా ఇలాంటి యాటిట్యూడ్తో అప్రోచ్ అవుతే ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ రాదు కదా, ఇంకా దీనికి సంబంధించి చాలా జబ్బులు కూడా వస్తాయి. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నాకు రావట్లేదు అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అలా ట్రై చేసి ఫెయిల్ అయిన తర్వాత ఇంకొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఎంత ట్రై చేసినా రావట్లేదు కాబట్టి ఇక నాకు రాదు, నా జీవితం వేస్ట్ అనే థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలా థాట్స్ అన్నెసరీ వస్తాయి. అందుకే ఐదర్ డూ ఇట్ విత్ ఆల్ ద ఎంతూసియాజం, ఇఫ్ నాట్ కీప్ క్వైట్. దట్స్ మై అడ్వైస్. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారండి. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించింది కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా బుక్స్ గురించి అడుగుతూ ఉన్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా మహిళలు అయితే మేము మీ స్టూడెంట్స్ గురించి విన్నాము, ఫీడ్బ్యాక్ విన్నాము, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండే స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకొని మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఒక ట్యూటర్గా అయినా సరే ఉందాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, అండ్ దాంతోపాటు బుక్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి మీకు? అందుకే అంటారు ఆర్డినరీ పీపుల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్, క్లెవర్ పీపుల్ యూజ్ ద ఆపర్చునిటీస్. ఆ ట్రైనర్ నేను ఎందుకు కాకూడదు అనుకుంటే అలా నేను ట్రైనర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నామండి. ఓకే, ఈ 27, 28 2 days వర్క్షాప్. అలా కాకుండా దీనికి బేసిక్గా ఈ నాకు ఇంకా ఇంగ్లీష్ అంతా లేదు, నేను ఇప్పుడే ట్రైనర్ని కాలేను, నాకు టైం ఉంది, నేను ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటా అనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా మనం 2 tools రిలీజ్ చేసామండి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, ఈజీ ఇంగ్లీష్ అనే ఒక బుక్ నేను మొన్ననే రిలీజ్ చేశాను మార్కెట్లో ఈ మంత్లో. ఆ బుక్ సెన్సేషన్ అయింది. దాదాపు 150 స్కూల్స్ అండి. గ్రేట్ నంబర్ సార్, కంగ్రాచులేషన్స్. 6th to 10th క్లాస్ వరకు దాదాపు 150 స్కూల్స్ అప్రోచ్ అయ్యాయి. అందులో దాదాపు 25 స్కూల్స్కి మేము సప్లై చేసాం బుక్స్. వీళ్ళు ఏంటంటే 6th to 10th వరకు ఈ బుక్ని బల్క్గా
తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఆ టీచర్స్ అందరికీ ఈ బుక్ని యూజ్ చేస్తూ ఎలా ఇంగ్లీష్ మాట్లాడించాలి, స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆ టీచర్స్కి మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఆ ఈజీ ఇంగ్లీష్ అనే పుస్తకం కూడా తీసుకోవచ్చు, సింగిల్గా కానీ బల్క్గా కానీ. ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ ఆ 50 పుస్తకాలు వాళ్ళు తీసుకుంటే మేము వెళ్ళి ఒకరోజు ఫ్రీగా వాళ్ళందరికీ ఒక అవేర్నెస్, ఆ బుక్ని ఎలా యూజ్ చేసుకొని నేర్చుకోవాలనేది మేము క్లాస్ చెప్పొస్తున్నాను. సో ఒకటి బుక్ ఉంది. ఇంకా కొందరు ఈ బుక్కులు పట్టుకొని తీసి చూడలేము సార్, ఇదంతా చూస్తే బాగోదు అని కొందరు ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం అద్భుతంగా 190 వీడియోలు ఉన్న నా స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ కోర్స్ మేధా లెర్నింగ్ యాప్ మొబైల్ యాప్లో ఉంటాయి. ఆ మేధా లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అండి. ఇటు వర్క్షాప్ ఉంది ట్రైనర్స్ కోసం, అయితే యాప్ ఉంది మొబైల్లోనే నేర్చుకునే వాళ్ళకి, లేదా బుక్ ఉంది. సో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో వీ మే ఇంట్రడ్యూస్ సర్టెన్ న్యూ థింగ్స్. లేదు ఫిజికల్గా చిరంజీవి సార్ దగ్గరికి రావాలి, ట్రైనర్ దగ్గరికి అనుకుంటే హ్యాపీగా మన బ్రాంచెస్ ఉన్నాయి, మన బ్రాంచ్కి వచ్చి 45 days కూర్చొని కూడా నేర్చుకోవచ్చు అండి. వీ హ్యావ్ ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మాకు ఇంక తప్పితే ఇంకోటి ఉండదు. ఎవ్రీథింగ్, ఎనీథింగ్ న్యూ వీ విల్ ఇంట్రడ్యూస్ ఇట్. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు.